ఏంటండి ఇది? అసలు ఈ ఇంటికేమైంది? ప్రతిరోజు ఏదో ఒక సమస్య, ఒక్కదాని వెంట ఒకటి. అసలు ఎంతని తట్టుకుంటాను చెప్పండి? అవును సునంద, విక్కీ రాధల పెళ్లి అసలు వీళ్ళెవరికీ ఇష్టం లేదు. ఏ అవకాశం దొరుకుతుందా? వాళ్ళని ఎలా విడదీయాలా అని చూస్తున్నారు. సునంద, మనకు రాధంటే అభిమానం. కోడలుగా తనపై ఉన్న ప్రేమ వల్ల రాధలో మనం తప్పుని చూడలేకపోతున్నాం. కాని ఇది ఎక్కడికి పోతుందో, ఏం జరగబోతుందో అర్థం కావట్లేదు. వాళ్ళిద్దరి పెళ్లి కుటుంబమంతా వ్యతిరేకించింది. వాడు ఇంట్లో అలా కనిపించేసరికి రాధ తప్పులో పడిపోయింది. కుటుంబం అంతా కళ్ళరా చూశాక వాళ్లతో కాదని వాదించడానికి కూడా మనకు నోరు రాలేదు సునంద. అసలు వాడికెంత ధైర్యం అండి? పోలీస్ ఇంట్లోకి అలా వచ్చాడు అంటే అసలు వాడి ప్లాన్ ఏంటి? రాధకి ముందు ముందు ఎన్ని ప్రమాదాలు పొంచి ఉన్నాయో. ఇలాంటి పరిస్థితిలో రాధ మనసు ఎంత బాధపడి ఉంటుందో తనకి ధైర్యం ఎవరు చెప్పగలరండి? జరిగింది తెలిసింది. ఇంకెన్ని జరుగుతాయో కదా ఇలాంటి. నేనేం చెయ్యాలి? ఇంకెన్ని మెట్లు దిగాలి? ఇంకెంత దిగజారాలి? నా వ్యక్తిత్వాన్ని చంపేశారు, నా ఆత్మాభిమానాన్ని సమాధి చేశారు. ఒక మెట్టు అనుకుంటూ రోజు రోజుకు నేను పాతాళానికి పడిపోతున్నాను. ఆ టీ కొట్టు రాత ఆ ఇంటి గడప దాటిన రోజే సగం చచ్చిపోయింది. మిగిలిన సగాన్ని వీళ్ళంతా రోజుకి కొంత చప్పున చంపేస్తున్నారు. నేనిక్కడ ఉండలేను. శవంగా మారి ఇంటికెళ్లే బదులు జీవచవంగా ఉన్నప్పుడే వెళ్ళిపోతాను. రాధా, కష్టం వచ్చింది. ఈ ఇంట్లో వాళ్ళకి ఒక ఆయుధం దొరికింది. నీ మీద కక్షను తీర్చుకుంటున్నారు. కాని దీనికి భయపడి వెనకడుగు వేస్తే ఎలా చెప్పు? ముందడుగు వేయనిస్తే కదా అవమానాలు, నిందలు, సూటిపోటి మాటలు. ఒక అమ్మాయి ఎన్నని భరిస్తుంది, ఎన్నాళ్ళని ఓపిక పడుతుంది. నా వల్ల కాదు. నన్ను మా ఇంటికి తీసుకెళ్ళండి. మా నాన్న కోసం ఈ ఇంటికి వచ్చాను. మా నాన్న కోసం నటిస్తున్నాను. ఈ నటనలో, మీ భార్య పాత్రలో రాధ క్రమక్రమంగా కనుమరుగైపోతోంది. రాధా, ఒక మచ్చ పడింది. ఒక నిందని మోసావు. ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోయి ఆ నిందని నిజం చేస్తావా? వెళ్ళిపోతే ఆ నింద ఎప్పటికీ శాశ్వతంగా నీ మీదే ఉండిపోతుంది. నా వల్ల కావడం లేదు. నేను వెళ్ళిపోతాను, ప్లీజ్. రాధా, వెళ్ళిపోయి ఓడిపోతావా? ఉండి పోరాడతావా? నువ్విన్ని రోజులు కష్టపడి, ఇన్ని మాటలు పడి చేసిందంతా వృధాయే కదా. ఒక లక్ష్యం కోసం, ఒక మంచి పని కోసం నువ్వెన్ని కష్టాలు పడుతున్నావు. నీ తరఫున నేను నిలబడతాను. నీకోసం నేను పోరాడతాను. బాధపడొద్దు అనలేను, కాని బాధ్యత నాది కూడా ఉందని మర్చిపోకు. నీకు తోడుగా, నీకు అండగా నేనుంటాను రాధా. రాధా, ఏం జరిగినా నేను నీకు అండగా ఉంటాను. ఈ మాటలు, ఈ అవమానాలు మర్చిపోమ్మని అనను గాని వీటన్నిటికీ గట్టి సమాధానం కలిసి చెప్దాం. నీ మీద పడ్డ నిందను తొలగించుకోవడంలో నేను నీకు పూర్తిగా సహకారం అందిస్తాను. ఇట్స్ మై ప్రామిస్ రాధా. ఆ దుర్గగాడు ఇంట్లోకి ఎలా వచ్చాడు? రాధా, ఇంట్లో ఇంతమంది ఉంటారు. అందర్నీ దాటుకుంటూ, అందరి కళ్ళు కప్పి లోపలికి ఎలా వచ్చాడు? ఇంట్లో నుంచి తనకేమైనా సహాయం అందుతుందా? అందితే అది ఎవరి దగ్గర నుండి? దమయంతి చేస్తుందా? ప్రియా చేస్తుందా? ఎలా వచ్చారా నువ్వు? ఫైండ్ అవుట్ చేస్తాను. ఇది ఎవరి పనో అర్థమైంది. అయ్యో, ఇదంతా నా కళ. కానీ ఎంత బాగుందో కదా. బావ నేను కలిసి డాన్స్ చేయడం సూపర్. పర్లేంది. రేపో మాపో రాధని వెళ్ళగొట్టేశాక బావతో జరిగేది అదే కదా. ఎందుకు చేస్తున్నావు ఇదంతా? ఏం చేస్తున్నాను? నువ్వు ఏం చేస్తున్నావో, ఎందుకు డాన్స్ చేస్తున్నావో నాకు తెలుసు. ఒక మనిషి కింద పడితే, ఒక మనిషి గాయపడితే
నవ్వుకోవడాన్ని ఆనందపడ్డాన్ని శాడిజం అని ఇంగ్లీష్లో అంటారు. తెలుగులో పైశాచికత్వం అంటారు. ఏయ్, ఏంటి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు? ఏదో 2 మాటలు నేర్చి చలామణి అవుతున్నావు. నా సంగతి నీకు తెలీదు. నీ సంగతి నాకు తెలిసింది. నా సంగతే నీకు తెలీదు ప్రియా. లాగి పెట్టి ఒక్కటిచ్చానా 1 రోజులు గుర్తుంటుంది. అబ్బో, వచ్చిందండి వయ్యాడు. దూది పింజలా ఉన్నావు. గట్టిగా గాలేస్తే కొట్టుకుపోతావు. ఎందుకు రాదా ఈ బిల్డప్లు? నువ్వు మొదటిసారి ఇంటికి వచ్చినప్పుడే నీ అసలు రంగు బయటపడింది. మళ్ళీ ఈరోజు దుర్గతో కలిసి బెడ్రూమ్ లో దొరికినప్పుడే నన్నే కొడతావా? కొడతాను. నోరు అదుపులో పెట్టుకో. మనదంతా స్ట్రైట్ ఫార్వర్డ్. మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడాలి. ఇది నా జీవితం. ఆ దుర్గాగాడొచ్చి ఏదో వాగిపోయాడు. వాడంటే ఆ వార జులై వెదవ. నీ బుర్రకేమైంది? ఎవడేం చెప్తే అది నమ్మేస్తావా? మనకంటూ ఒక బుద్ధి జ్ఞానం అంటూ ఉండాలి కదా. ఏయ్, అసలు ఎందుకొచ్చావు? ఎందుకు అరుస్తున్నావు? ఏం మాట్లాడుతున్నావు? ఆహా, చెంపదెబ్బ తిన్నావు కదా, ఇంకా అర్థం కావడం లేదా? ఏది ఇంకో చెంపదెబ్బ కూడా. ఏయ్, ఏంటి నువ్వు మాట్లాడితే చెంప మీద కొడుతున్నావు? ఎలా కనిపిస్తున్నాను? చాలా అసహ్యంగా కనిపిస్తున్నావు. చూడ్డానికి ముక్కు మొహం బాగుంది, కానీ బుద్ధులే బాలేవు. మారు, ఇకనైనా మారు. హలో, నేనెలా ఉండాలో నువ్వు డిసైడ్ చేస్తావా? నీ బతుకు నువ్వు బతికితే నాకు ఏ ప్రాబ్లం లేదు. నన్ను డిస్టర్బ్ చేయాలని చూస్తే మాత్రం ఊరుకునేదే లేదు. నేనేం చేయట్లేదు. ఆ దుర్గ విషయంలో నీ ప్రమేయం ఏమైనా ఉన్నట్టు తెలిసిందో కాళ్ళు చేతులు విరగొడతాను. జాగ్రత్త. మళ్ళీ చెప్తున్నాను ప్రియా, పిచ్చి పిచ్చి ఆలోచనలు చెయ్యకు. మళ్ళీ కొట్టావు కదా, మా అమ్మకి చెప్తాను. మీ అమ్మకి చెప్తావా? అవును, మా అమ్మకి చెప్తాను. నీ అమ్మని ఎప్పుడైనా ఎవరైనా నీ కళ్ళ ముందు లాగి పెట్టి బలంగా చంపదెబ్బ కొట్టడం ఎప్పుడైనా చూసావా? మాట్లాడు. ఎప్పుడైనా చూసావా? లేదు. త్వరలోనే చూస్తావు. ఆ ముచ్చట కూడా తీరుస్తాను. జాగ్రత్త. హాయ్ మోనాలిసా, ఏంటి? నీకు మాట చెప్పాలి. ఏంటో చెప్పు. నీ నవ్వు చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ లవంగం గారు. నీ కళ్ళు కూడా చాలా బాగుంటాయి. కొంచెం ట్రై చేస్తే మిస్ ఇండియా అవుతావు. థ్యాంక్స్ లవంగం గారు. నువ్వు సిగ్గుపట్టు చూడటం ఇదే ఫస్ట్ టైం. అస్సలు లేట్ చేయను. ఎలాగైనా సరే నా పొట్ట తగ్గించేస్తాను. ఏమైంది? ఎక్కడో పట్టేసింది. మీకు ఎక్సర్సైజ్ లో ఈడెవడో చాలా ఎక్స్ట్రాలు చేస్తున్నాడు. అవును గురుగారు, మరి ఇంతలాగనా? మన స్టైల్లో కటింగ్ ఇద్దాం. పదండి గురుగారు. పాపం పెద్ద ఆయనకి ఎక్కడో పట్టేసినట్టు బాగా నొప్పుతో అరుస్తున్నట్టు. కాదండి, మీరు పెద్ద వయసు ఎప్పుడు పెద్దోడనక పోయా. గురుగారు మళ్ళీ అరుస్తున్నాడు గురుగారు. ఈసారి నొప్పు వల్ల అరుపు అనుకుంటాను రా. కాదండి, మీరు వయసు అయిపోయింది అన్నట్టు అరుస్తున్నాడు. డోంట్ వరీ, ఈ వయసు అయిపోయిన యూత్ బాయ్ గురించి తర్వాత మాట్లాడుకుందాం కానీ ఇంతకీ ఈ భంగిమ ఏంటి? ఓవర్ ఎక్సర్సైజ్ చేసి ఇలా అయిపోయారు. ఇలా ఓవర్ ఎక్సర్సైజ్ చేసిన వాళ్ళకి మన దగ్గర స్పెషల్ ట్రీట్మెంట్ ఉంది. డోంట్ వరీ. ఓకే గురుగారు. గురుగారు మళ్ళీ అయినట్టుగా ఉంది గురుగారు. అవునరా, పోస్టర్ తేడాగా ఉంది. 2 చేతులు చేసినట్టున్నారు. అయ్యో, లేలే, నేను సెట్ చేస్తాను. అలాగే గురుగారు, మళ్ళీ సెట్ చేద్దాం. సినిమా మొత్తం చూశానమ్మా. కొంచెం ఎక్స్ట్రా చేస్తాడు కదా, అందుకే మా స్టైల్లో ఓ చిన్న కటింగ్ ఇచ్చారు. థ్యాంక్ యూ బాబాయ్. అవును, మీరు ఎవరి కోసం వచ్చారు? సార్ కోసమా? లేదమ్మా, రాధమ్మ గురించి వచ్చావు. అవును, రాధమ్మ ఎక్కడా?
రాదమ్మా ఎలా ఉన్నారు? బాగున్నావు రాదమ్మా నువ్వు ఉన్నావు బాగున్నాను. మిమ్మల్ని చూసి ఎన్ని రోజులైందో కదా. మరి ఇన్ని రోజుల తర్వాత కలిస్తే హాయ్ నమస్తే తాజా పరిచే అని అనుకోలేం కదమ్మా. అనుకోం కదా, మన స్టైల్ మనకుంది కదా. కదా 1 2 3 అమ్మా! రాదమ్మ ఏం మారలేదు. అవును గురుగారు ఏం మారలేదు. రాధమ్మ సీనయ్య కూతురు, మారదు కాక మారదు. తగ్గేది లేదు రాదమ్మా. అవును బాబాయ్, మీరేంటి ఇలా వచ్చారు? మా విక్రమ్ సారు మాకు ఈ ఇంటి దగ్గర డ్యూటీ వేశారమ్మా. ఏంటి ఇక్కడ డ్యూటీనా? అదేంటి బాబాయ్, ఇక్కడేం డ్యూటీ? ఏం లేదమ్మా, ఆ దుర్గా కూడా వచ్చి ఇంట్లో చిరాకు చేశాడంట కదా. నీకు రక్షణగా సార్ మమ్మల్ని ఇక్కడ సెంట్రీ డ్యూటీ చేయమన్నారు. నిజమా? అవునమ్మా, సార్కి నీ మీద ఎంత ప్రేమ లేకపోతే ఇలా మాకిక్కడ డ్యూటీ వేస్తారు చెప్పు. అవును రాదమ్మా, పోలీసుగా సార్ కరుగ్గా ఉన్నా మీ ఇంటి ఆయనగా నీకోసం బాగా ఆలోచిస్తున్నారమ్మా. ఆ దుర్గా గారిని పట్టుకోవడానికి విక్రమ్ కృష్ణ సారు చాలా పెద్ద టీంని సెట్ చేశారమ్మా. రాదమ్మా, నీ చేతి టీ తాక ఎన్నాళ్ళయిందమ్మా. అయ్యో, టీ ఏంటి సీనన్నా? టీ, కాఫీ, టిఫిన్, భోజనాలు, స్నాక్స్, జ్యూసులు అన్నీ వస్తాయి మీకు. ఇల్లు చూసారా? మనదే మనదే ఇదంతా. రాదమ్మా, కానీ ఓ కండిషన్, నీ చేత్తో చేసిన టీ ఇస్తేనే మేము తాగుతాం. సరే, మా రాధమ్మ మనసు బంగారం. విక్రమ్ సార్ కూడా బంగారమే. అదేలారా? రాధమ్మని బాగా చూసుకుంటున్నారు కదా, అప్పుడు విక్రమ్ సార్ కూడా బంగారమే కదా గురువు గారు. వరెవరెవ నీకని తెలివితేటలు ఎప్పుడు వచ్చారా? బాబాయ్ టీ తెస్తానుండండి. ఫీల్ ఫ్రీ, మనదే ఇల్లు. ఓకే రాధమ్మా. ఓకే రాధమ్మా. అబ్బబ్బబ్బబ్బ. రాధమ్మ ఎంత సంతోషంగా ఉందిరా. అవును గురుగారు. ఇది చాలరా మనకి. బేబీ ఏమైంది? ఏమైందా? బయటకు వెళ్ళి చూస్తే తెలుస్తుంది. ఏం జరిగిందో చెప్తే కదా తెలిసేది. మామ్, ఈ ఇంట్లో ఏం జరుగుతుందో, ఎవరేం చేస్తున్నారు నీకు సినిమా తెలుస్తుందా? ప్రియా, అరవడం ఆపేసి ఏం జరిగిందో చెప్పు. ఇంటి ముందు పోలీస్ సెక్యూరిటీ పెట్టాడు బావ. పోలీస్ సెక్యూరిటీ ఎందుకు? ఇంకెందుకు? ఆ రాధగారి కోసం. ఎన్నడూ లేంది సెక్యూరిటీ ఏంటి కొత్తగా? అసలు బావ ఏం ఆలోచిస్తున్నాడు? దానికోసం ఇంత కేర్ తీసుకోవాలా? ఇంత ఆలోచించాలా? ఆ ట్రోల్ టీ కొట్టి దాన్ని పెళ్లి చేసుకుని దాన్ని తీసుకొచ్చి నెత్తిన పెట్టుకున్నాడేంటి? నాకు ఒళ్ళు మండిపోతుంది. ఎందుకు బేబీ ఇరిటేట్ అవుతావు? ఓ ఇద్దరు కానిస్టేబుల్స్ ఇంటి ముందు నిల్చుంటారేమో కదా, దీనికే ఎందుకంత కంగారు పడతావు? వా, ఇలా సెక్యూరిటీ పెడితే ఆ దుర్గగాడు ఎలా లోపలికొస్తాడు? ఆ రాధ సంగతి ఎలా చూస్తాడు? అదే నా టెన్షన్. ఆ రాధ రేంజ్ ఎంత పెరిగిపోయిందో, బావ రాధకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాడో అర్థమవుతుందా మామ్? ఎందుకు బేబీ టెన్షన్ పడుతున్నావు? దాన్ని తన నిజాయితీ నిరూపించుకోవాలని చెప్పాం. ఇంకా 5 రోజులుంది. ఈ 5 రోజుల్లో ఏం చేసుకుంటారో చేసుకోనివ్వు. అంత సింపుల్ గా చెప్తావేంటి మామ్? ఇంటికొకడొచ్చాడు, రాధ నా ప్రియురాలు అన్నాడు. ఇదంతా వింటే ఏ మగాడైనా పెళ్ళాన్ని అనుమానించాలి, పెళ్ళాన్ని పుట్టింటికి వెళ్ళగొట్టాలి. కానీ చిచ్చి, బావేంటి సెకండ్ సెల్ పెట్టాడు? రాధ మీద అంత పెద్ద నింద పడ్డాక కూడా విక్రమ్ కృష్ణకి ఏంటో రాధ మీద అంత నమ్మకం. రాధని ఎందుకింత ప్రొటెక్ట్ చేస్తున్నాడు అర్థం కావడం లేదు. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది మామ్? ప్రేమించి పెళ్లి చేసుకున్నారుగా, మహా గొప్పగా. ఎంత ప్రేమించినా ఇంత జరిగాక ఒక మగాడికి పెళ్ళాం మీద డౌట్ రావాలి. కానీ విక్రమ్ కృష్ణ అలా లేడు. ఏం జరుగుతుందో చూద్దాం బేబీ, నువ్వేం టెన్షన్ పడుకో. ఏం జరిగినా మన మంచికే జరుగుతుంది. రాధ ఇంట్లోంచి వెళ్ళిపోతుంది. ఆ నిందర్ని తొలగించుకోవడం అంత ఈజీ కాదు. ఓయ్, ఉమ్. నేను నీకొకటి చెప్పాలి. చెప్పు. దగ్గరికి వచ్చి చెప్పాలి. అయితే రా. నాకు ఓపిక లేదు. నువ్వే నా దగ్గరికి రా. ఇది మరీ బాగుంది. చెప్పాలనుకునేది నువ్వు చెప్తే చెప్పు, లేకపోతే లేదు. అయితే కాసేపు ఇక్కడే ఆగుతాను.
అదేంటి? ఎలాగో నువ్వు బయటికి వెళ్తున్నావు కదా, వెళ్ళాలంటే నన్ను దాటుకునే వెళ్ళాలి కదా. నువ్వు వెళ్ళేటప్పుడు చెప్తాను కానీ రా. అయితే బయటికి వెళ్ళడం క్యాన్సల్. ఓయ్, ఇది తొండి. తొండి కాదు, జగమొండి ఇక్కడ. నువ్వేరా. నేను రాను. అయితే రాకు, నాకేంటి? ఇది చెయ్యవు. ఏ జాతకం చెప్తావా? థ్యాంక్స్ చెప్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ విక్రమ్ కృష్ణ సార్. హలో, ఇంతకీ థ్యాంక్స్ ఎందుకో? ఎందుకేంటి? నా కోసం ఇంటి ముందు సెక్యూరిటీని ఏర్పాటు చేసినందుకు. దీనికేనా? దీనికేనా అని అంత తేలిక అంటావేంటి? నా కోసం నువ్వు ఇలా ఆలోచించడం నాకు బాగా నచ్చింది. ఇంకో థ్యాంక్స్. నువ్వు థ్యాంక్స్ గట్రా చెప్పనంటే నా వెర్షన్ చెప్తాను. చెప్పు చెప్పు. నువ్వు సెక్యూరిటీ ఉన్న చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉంటాను. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇల్లు దాటి వెళ్ళకూడదు. ఎక్కడికైనా వెళ్లాల్సిన అవసరం వచ్చినా, అర్జెంట్ పని పడినా నాకు చెప్పే వెళ్ళాలి. చెప్తాను. ఇంటికి ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే జాగ్రత్తగా ఉండాలి. ఓకేనా? ఓకే. సరే, నేను వెళ్ళొస్తా. కాకు. మళ్ళీ ఏంటి? లాస్ట్ వన్. బిగ్ థ్యాంక్స్. ఇప్పుడెందుకో ఈ బిగ్ థ్యాంక్స్? టోటల్ గా, హోల్సేల్ గా, అన్నిటికీ. సరే, అయితే ఈ రోజు నేను ఇంకా భోజనం చేయాల్సిన అవసరం లేదేమో. ఎందుకో? నీ థ్యాంక్స్లతో కడుపు నింపేశావు కదా. అబ్బా, నవ్వు. జాగ్రత్త. హ్మ్. మనం అనుకునే అంత చెడ్డవాడేం కాదు. కొన్ని మంచి క్వాలిటీస్ ఉన్నాయి. కూడా ఎక్కడికి వెళ్తున్నావమ్మా? నేను వెళ్తుంది ఎక్కడికో కాదు, జైల్లో ఉన్న మా నాన్నని చూడటానికి. పోలీస్ వెహికల్లో విక్రమ్ లేకుండా బయటకు వెళ్తుంది. నిజమా? వెళ్ళి రాత తీసుకెళ్ళు. అసలు పుతుందా నీకు?